దాంట్లో పర్మనెంట్ కన్క్లూషన్ ఒకటే. నేను బయోమాగ్నెటిజం గురించి మాట్లాడుతున్నా, అంటే నేచురల్ బయోమాగ్నెటిజం. నేచురల్ బయోమాగ్నెటిజం ఇంప్రూవ్స్ యువర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ బై డిఫాల్ట్ ఎన్హాన్స్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్. మీ బాడీలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ పర్ఫెక్ట్ గా ఉంటే మీ బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటాయి. బ్లడ్ సెల్స్ హెల్తీగా ఉంటే ఆర్గన్స్ హెల్తీ. ఆర్గన్స్ హెల్తీగా ఉంటే బాడీ హెల్తీ. బ్లడ్ సెల్స్ అన్హెల్తీ, అప్పుడు ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ. ఆర్గన్ పార్ట్స్ అన్హెల్తీ, అప్పుడు బాడీ అన్హెల్తీ. బ్లడ్ సెల్స్ డెడ్, బాడీ డెడ్. ఇది చాలా సింపుల్. ఒకవేళ మన బాడీలో ఏదైనా వ్యాధి ఉంటే దాని రూట్ కాజ్ ని అర్థం చేసుకోండి. మీరు మీ బ్లడ్ సెల్స్ లో ఉన్న ఆక్సిజన్ లెవెల్ సరిగ్గా లేనందువల్ల మీరు తలకిందులుగా నిలబడి డాన్స్ ఆడినా సరే, ఏం చేసినా సరే మీ శరీరంలో సమస్య సాల్వ్ అవ్వదు. ఒకవేళ సాల్వ్ అయినా కూడా అది టెంపరవరీయే. ఫ్రెండ్స్, ప్రపంచంలోని హెల్త్ సైన్స్ ని అర్థం చేసుకోవడానికి ముందు మీరు 2 విషయాల్ని అర్థం చేసుకోవాలి. బ్లడ్ సర్క్యులేషన్ లోని ఆక్సిజన్ లెవెల్ మీకు అర్థం అవ్వాలి. అది తెలుసుకుంటేనే మీకు పెద్ద సమస్య తీరిపోతుంది. మనిషి తన శరీరంతో డబ్బు సంపాదిస్తాడు, తర్వాత డబ్బుని ఆ శరీరాన్ని కాపాడుకోవడానికి ఉపయోగిస్తాడు. ఎందుకంటే మీకే తెలుసు, మన శరీరంలో ఏ వ్యాధి అయినా బ్లడ్ సర్క్యులేషన్ గానీ ఆక్సిజన్ లెవెల్ గానీ తగ్గడం వల్లే ఏర్పడుతుంది. సో మన బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ ని ఫోకస్ చేయాలి. మీకు ఒకవేళ వ్యాధి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లక్షల కొద్ది డబ్బు ఖర్చు పెట్టడం, ప్రజలకి సమాజానికి ప్రాబ్లమ్స్ ఇవ్వడం, డబ్బులు ఖర్చు పెట్టడం తెలివిగల పని కాదు. సింపుల్ గా మీ బ్లడ్ సర్క్యులేషన్ ని, ఆక్సిజన్ లెవెల్ ని పెంచుకోండి. అప్పుడు అంతా తానుగా రివర్స్ అవుద్ది. మ్యాగ్నెట్ మీ బాడీని హీల్ చేస్తుంది. భూమి ఒక మ్యాగ్నెట్, అందులోంచి నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిజం రిలీజ్ అవుతుంది. అందువల్లే భూమి మీద సృష్టి ఇంకా ఉంది.